హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో 4th మ్యాచ్ కూడా గంగా అర్పణం. అయితే 3rd మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలామంది కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అట్లీస్ట్ ప్రిస్టేజియస్ కోసమైనా వెళ్ళి ఆ 2 మ్యాచెస్ గెలిచి డ్రా కోసం ప్రయత్నిస్తారు, కొన్ని మార్పులు చేర్పులు చేసుకొస్తారు టీంలో అని. కానీ అక్కడ గంభీర ఆలోచన ఎలా ఉంది తెలుసా? డ్రా కోసం మేము ప్రయత్నిస్తుంది వైట్ వాష్ కోసం. సో వైట్ వాష్కి తగ్గట్టుగా టీంలో మార్పులు చేర్పులు చేసుకొస్తాము అన్నట్లుగా ఆయన ఆలోచన ఉంది. సో దానికి తగ్గట్టుగానే మార్పులు చేశారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ టాస్ గెలిచిన తర్వాత శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు రవి శాస్త్రి అడిగాడు, ఏమన్నా చేంజెస్ చేస్తున్నారా టీంలో అని. అవును, చేంజెస్ చేస్తున్నాము, 2 చేంజెస్ అన్నాడు. అందరూ కూడా ఆ 2 చేంజెస్లో ఒకటి సంజు శాంసన్ పేరుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఫైనల్గా ప్రసిద్ధ్ కృష్ణ ఇంకా వాషింగ్టన్ సుందర్ అనగానే చాలామంది ఒక్క నిమిషం షాక్ అయి ఉంటారు. కానీ వెంటనే తేరుకొని యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇలానే జరుగుతుంది, గంభీర్ ఇలానే చేస్తాడు అని కూడా అనుకొని ఉంటారు. అసలు అది విన్న తర్వాతనే ఇంకా అర్థమైపోయింది గంభీర్ చాలా సక్సెస్ఫుల్ వైట్ వాష్ కోసం ప్రయత్నిస్తున్నాడు అనేసి. కానీ ఇంకొకటి ఏంటంటే, క్రికెట్లో ఉన్న ఒక మంచి సక్సెస్ఫుల్ ఫార్ములానే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. ఆ ఫార్ములాతోటే వరల్డ్ కప్ కూడా విన్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అది గంభీర్ శాడిజమా లేకుంటే నేను అనుకున్నదే జరగాలనే మొండితనమా ఏదనేది అర్థం కావటం లేదు. కానీ మొత్తాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడ చూసుండరేమో ఈ వింత. ఉన్న 11 మంది ప్లేయర్స్లో 8 మందిని లెఫ్ట్ హ్యాండ్స్ని ఏరికోరి తీసుకొచ్చి మరీ పెట్టుకున్నాడు. అలా చేస్తే అక్కడ ఇంగ్లాండ్ టీం చాలా స్ట్రాంగ్ టీం. అఫ్కోర్స్ అక్కడ ఇంగ్లాండ్ ప్లేస్లో వేరొక చిన్న టీం, బ్యాట్ పట్టుకోవటం చేతగాని టీం అయినా కూడా ఇండియాని ఓడించటం పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ తప్ప మిగతా అందరూ కూడా లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్స్ మాత్రమే. ఇకపోతే వాషింగ్టన్ సుందర్ని అసలు టీంలోకి ఎందుకు తీసుకొచ్చినట్లు, తన ప్లేస్ ఏంటి? శివం దుబే ఉన్నాడు కదా ఆల్రౌండర్గా, హార్దిక్ పాండ్యా లాగా బ్యాటింగ్ బౌలింగ్ చేస్తున్నాడు కదా, మరి తినెందుకు? మిగతా బౌలర్లు అయితే 9-10 కొట్టిస్తున్నారు, అవి సరిపోవటం లేదు. వాషింగ్టన్ సుందర్ అయితే 19 రన్లు కొట్టిస్తాడు, తను అవసరం ఉంది ఇప్పుడు ప్లే అని చెప్పి పట్టుబట్టి తీసుకొచ్చినట్టే ఉంది. దీనికి ఆ కారణం ఏంటి అనేది, ఎందుకు తీసుకొచ్చాడనేది గంభీర్కే తెలియాలి. ఇక ఫైనల్గా 5th మ్యాచ్ కూడా ఓడిపోతారు, దీంట్లో డౌటే లేదు, వైట్ వాష్ అవుతుంది. ఇంకా ఈ సినారియో మొత్తంలో ఎవరికైనా ప్రయోజనం ఉందంటే అది గంభీర్ ఒక్కడికే. తన ఈగో హ్యాపీగా సాటిస్ఫై అయ్యింది. ఎందుకంటే టీం కష్టాల్లో ఉన్నప్పుడు సంజు వచ్చి ఆదుకోకూడదు, సంజు వచ్చి రన్స్ కొట్టి టీంని గెలిపించకూడదు, ఇదొక్కటే తను పెట్టుకున్నాడు. దానికోసం ఒక దూరదృష్టితో సంజుని ముందుగానే టీం నుంచి తప్పించేశాడు. అక్కడ ఏం జరుగుతుందనేది ఆలోచించి ముందే సంజుని తప్పించేశాడు. దాంట్లో హ్యాపీగా సక్సెస్ అయ్యాడు. ఇంకొకటి ఏంటంటే, శ్రేయస్ అయ్యర్కి తనకి అంత సత్సంబంధాలు ఏం లేవు, కాకపోతే అతను కెప్టెన్ కాబట్టి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంతే. ఇక్కడ శ్రేయస్ అయ్యర్ కూడా ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆ విషయంలో కూడా ఇంకా హ్యాపీగా సక్సెస్ అయ్యాడు.